ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఒక క్రైస్తవుడు అయిన జగన్ తిరుమలకు వస్తుండటంతో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ కూడా నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఇతర మతస్థుల మాదిరిగానే జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహానికి వెళ్లి ఆయన నుంచి డిక్లరేషన్ ఫారం అందించాలని అనుకుంటున్నారు. జగన్ సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని, తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు బయలుదేరతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే గెస్ట్ హౌస్లో బస చేసి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11:30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్కు బయలుదేరతారు. 11:50 తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. 1:30 రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం నుంచి భద్రతా బలగాలను రప్పించారు. ఈ క్రమంలోని జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసులు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఇప్పుడు ఉత్కంఠగా మారింది. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కానీ ఒక క్రైస్తవుడు అయిన జగన్ తిరుమలకు వస్తుండటంతో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ కూడా నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఇతర మతస్థుల మాదిరిగానే జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహానికి వెళ్లి ఆయన నుంచి డిక్లరేషన్ ఫారం అందించాలని అనుకుంటున్నారు. జగన్ సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని, తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ శ్రవంతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 7:30 తిరుమలకు రానున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన టీటీడీ అధికారులకు వివరాలను అందజేశారు. తిరుమలలోని పద్మావతి ఎన్క్వైరీ సమీపంలో ఆయనకు గెస్ట్ హౌస్ కేటాయించారు. అయితే జగన్మోహన్ రెడ్డి
డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాలని 2 రోజులుగా అటు హిందూ సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులు తిరుపతిలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ఇప్పటికే వినతి పత్రం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు తాను వెంకటేశ్వర స్వామి పైన పూర్తి విశ్వాసం ఉందని వ్యక్తం చేస్తూ ఆ డిక్లరేషన్ పైన సంతకం చేయాలని, అయితే టీటీడీ యాక్ట్ 136 ప్రకారము అన్ని మతస్థులు శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు తమకు శ్రీవారి పైన విశ్వాసం ఉందని వ్యక్తం చేస్తూ డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అదే యాక్ట్ ప్రకారము క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిని కూడా అదే విధంగా అనుమతించాలని, డిక్లరేషన్ ఇవ్వకుండా అనుమతిస్తే తాము ఊరుకునేది లేదని జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని, గతంలో అనేక పర్యాయాలు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదని, డిక్లరేషన్ ఇవ్వాలని గతంలో కూడా ఎవరు అడగడం లేదని, ఇప్పుడు రాజకీయం చేయాలన్న కేవలం ఒక దీంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని రాజకీయంగా పులుముతున్నారని, జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి పైన అసంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, గతంలో ఎప్పుడు వచ్చినా ఆయన తిరునామం పెట్టుకొని అదేవిధంగా సాంప్రదాయ వస్త్రాలతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి తిరుమల లడ్డూని దైవంతో సమానంగా స్వీకరించారని, అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు మాత్రమే ఎందుకు అమలు చేయాలని కోరుతున్నారని కొద్దిసేపటి క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వడం కుదరదని, ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన చెప్తున్నారు. మరోపక్క టీటీడీ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చిన వెంటనే ఆయనను కలిసి కంపల్సరీ డిక్లరేషన్ మీద సంతకం చేసుకోవాలని చెప్పి టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం పెడతాడా లేదా అన్నది ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రసాద్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, నిజంగా జగన్ కు శ్రీవారిపై నమ్మకం ఉంటే, శ్రీవారి దర్శనమే కావాలి అనుకుంటే డిక్లరేషన్ మీద సంతకం పెడతారు కదా, ఎందుకు ఈ చర్చ అని? గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. అదేవిధంగా తన పాదయాత్ర ముగించుకొని చివరి కూడా తిరుమలకు వచ్చేశారు. అప్పుడు కూడా ఎవరు గాని టీటీడీ గాని నాయకులు గాని డిక్లరేషన్ అడగలేదు, ఆయన నేను పెట్టలేదు. ఇప్పుడు మాత్రం పెట్టవలసిన అవసరం ఏముంది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు పెట్టాలి? గతంలో ఎప్పుడు ఎన్నోసార్లు టీటీడీ తిరుమలకు వచ్చాడు, గతంలో పెట్టని నిబంధన ఇప్పుడు మాత్రం ఎందుకు ఖచ్చితంగా అమలు చేయాల్సినది? ఇది కేవలం రాజకీయ కుట్ర దాగి ఉంది ఇందులో, అంతే తప్ప మరి భక్తి భావాలతో హిందూ సంఘాలు కానీ బీజేపీ నాయకులు అడగడం లేదు అని పేర్కొంటున్నారు శ్రవంతి. అయితే నిజంగా ఇక్కడ రాజకీయ కుట్ర ఉన్నా కూడా ఆయనకు కావాల్సింది దైవ దర్శనమే అయితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుణ్ణి దర్శించుకోవచ్చు కదా ప్రసాద్ అని కూడా మాటలు వింటూ ఉన్నాం గవర్నమెంట్ నుంచి. హలో, వినపడుతోందా ప్రసాద్? చెప్పండి. అయితే నిజంగా రాజకీయ చర్చ లేవనెత్తటానికే నిజంగా గవర్నమెంట్ ఇలాంటి ఒక డిక్లరేషన్ ఫామ్ తెచ్చింది అనుకున్నా కూడా ఆయనకు కావాల్సింది నిజంగా శ్రీవారి దర్శనం, దైవ దర్శనం అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దైవ దర్శనానికి వెళ్ళటంలో ప్రాబ్లం ఏంటి అని కూడా వింటూ ఉన్నాం. అదే శ్రవంతి, అంటే ప్రస్తుతం లడ్డూ విషయం దేశవ్యాప్తంగా వివాదం రేగిన నేపథ్యంలో కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇందులో కుట్ర చేశారని, టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అటు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వం కూడా ఆరోపించింది. కేవలం తన నిజాయితీని నిరూపించుకోవడానికి, అయితే తనకు లడ్డూ కల్తీ విషయంలో తమ ప్రభుత్వం తప్పేం లేదు అని చెప్పుకోవడానికి తమ పార్టీ నాయకులతో కలిసి ఆయన శ్రీవారి దర్శనానికి రానున్నారు. అయితే గతంలో తాను ఎప్పుడు డిక్లరేషన్ పైన సంతకం చేయలేదు. తన తండ్రులు, తన తాతలు కూడా ఎన్నోసార్లు తిరుమలకు వచ్చారు, అప్పుడు ఎవరు కానీ డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. తాను మాత్రం ఎందుకు పెట్టాలన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే టీటీడీ అధికారులు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసి డిక్లరేషన్ పైన సంతకం పెట్టమని అడిగే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పెడతారా లేదా అన్నది వేచి చూడాలి శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.